హలో, ఈరోజు హెల్తీ బ్రేక్ఫాస్ట్ పోహా ఉప్మా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పోహాతో బెస్ట్ కాంబినేషన్ కర్డ్ అండ్ పీనట్స్. ఓకే, ఫస్ట్ మనం 2 గ్లాసెస్ ఆఫ్ పోహాని ఒక బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని 3 టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అటుకులు ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదు. వాటర్ వేసి మనం చేత్తో మిక్స్ చేస్తూ స్క్వీజ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అలా 3 టైమ్స్ వాష్ చేస్తే అటుకుల్లో ఉన్న ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. నేను చూపించిన విధంగా వాష్ చేసుకోండి. ఎక్కువసేపు ఉంచితే ముద్దలా అయిపోతాయి అటుకులు. ఒకసారి మిక్స్ చేసి స్క్వీజ్ చేసి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇలా 3 టైమ్స్ వాష్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, సోంపు వేసుకొని వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత అల్లం కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బాటమ్ స్టిక్ అయితే కాస్త వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత కారం 1 టీ స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంటే పచ్చివాసన పోతుంది కారం. అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పోహాను వేసి మిక్స్ చేసుకోవాలి. బాటమ్ స్టిక్ అయితే వాటర్ యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ కుక్ అయితే కారం స్మెల్ పోతుంది. మీకు స్పైసీగా కావాలంటే కొంచెం కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసుకున్న పోహాను వేసుకొని కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి. మనం వాటర్లో ఎక్కువసేపు ఉంచితే ముద్దలా అయిపోతుంది. నేను చెప్పినట్టు వాష్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది పోహా ఉప్మా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవచ్చు అండ్ హెల్దీ.
తక్కువ ఇంగ్రీడియంట్స్తో. అండ్ పోహా ఉప్మా కర్డ్ అండ్ పీనట్స్తో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.